గ్రోక్ 3 సేవల్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎలాన్ మాస్క్ ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై కీలక ప్రకటనతో బిలియనియర్ ఎలాన్ మాస్క్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాజాగా గ్రోక్ 3 సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ మోడల్ను భూమిపైన అత్యంత తెలివైన ఏఐ సాధనంగా అభివర్ణించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మాస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధా సంస్థ XAI సిద్ధం చేసిన గ్రోక్ చాట్ బాట్ సేవలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. చాట్ జీపీటీకి పోటీగా వచ్చిన ఇది మెరుగైన సేవల్ని అందిస్తుంది. తాజాగా ఎక్స్ వేదికగా గ్రోక్ 3ని తీసుకొస్తున్నట్లు మాస్క్ ప్రకటించారు. అయితే దీని సామర్థ్యాలకు సంబంధించిన పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. ఈ ఏఐ మోడల్ టెక్స్ట్, వీడియో వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుందని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ ఫీచర్లతో వస్తే ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన GPT-4 గూగుల్ జెమినీ వంటి మోడళ్లకు ప్రధాన పోటీదారుగా నిలవనుంది. కృత్రిమ మేధా విభాగంలో పోటీ తీవ్రంగా మారింది. ఓవైపు ఓపెన్ ఏఐ తన చాట్ జీపీటీ మోడళ్లను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంది. గూగుల్ కూడా జెమినీని తీర్చిదిద్దుతుంది. మేటా దాని LLAI-MA సిరీస్ను విస్తరిస్తుంది. ఈ టెక్ దిగ్గజాలన్నీ ఇప్పటికే ఏఐ అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రోక్ 3ని తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైవేలపై బ్లాక్ స్పాట్లను ముందుగానే గుర్తించే యాప్. 691 కిలోమీటర్ల మేర రోడ్ల అధ్యయనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రదేశాల గుర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెల్ సహకారంతో IIITH అధ్యయనం, ప్రమాదాల నిర్వహణ సూచిస్తూ NHIAకి నివేదిక. 3 ప్రధాన రహదారులపై ఐరాస్తే ప్రయోగం. 200 ఆర్టీసీ బస్సుల్లో ADAS పరికరాలు అమర్చి పరిశోధన. 20 చొప్పున గ్రే స్పాట్లు ఒక్కో రహదారిపై ఉన్నట్లు గుర్తింపు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ IIITలోని IINAI కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90% ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్గా గుర్తిస్తారు. అయితే వరుసగా 3 ఏళ్ల పాటు అదే చోట ప్రమాదాలు జరిగి 10 మంది కంటే ఎక్కువ చనిపోతే ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పని చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించేందుకు 3 ఏళ్లు ఆగాల్సిన పని లేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది. 3 రహదారులపై అధ్యయనం. ఐరాస్తేనే రాష్ట్రంలోనూ 3 ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023లో ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు TSRTCకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్స్ సిస్టమ్ను పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ DMS యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5606 FIRలు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ADAS హెచ్చరికలు, బ్లాక్ స్పాట్లపై నిర్వహించిన భద్రతా ఆడిట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐరాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్లలో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ NHAకు నివేదికలు సమర్పించారు. సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ చేస్తున్న ఫోన్ కాల్స్ను ఆధునిక టెక్నాలజీ వాడి భారతీయ నెంబర్ల మాదిరిగా కనిపించేలా చేసి కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు వారు వివరించారు. వాస్తవానికి మనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ నెంబర్ భారతీయ ఫోన్ నెంబర్ +91తో మొదలైనట్టుగా కనిపించినా అవన్నీ అంతర్జాతీయ ఫోన్ కాల్సే అని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్పై వినియోగదారులు ఫిర్యాదులు చేసేందుకు ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగం సంచార్ సాథీ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ ఫ్రాడ్ కాల్స్పై టెలికమ్యూనికేషన్స్ విభాగం హెచ్చరిక. ఫేక్ కాల్స్ కట్టడికి అందుబాటులోకి సంచార్ సాథీ యాప్. గతంలో రోజుకు 1.35 కోట్ల ఫేక్ కాల్స్. ఆధునిక టెక్నాలజీతో వాటి సంఖ్యను 4 లక్షలకు తగ్గించిన టెలికాం విభాగం అంతర్జాతీయ నంబర్లతో వచ్చే ఫోన్ కాల్స్లో 90% వరకు మోసపూరితమైనవేనని టెలికమ్యూనికేషన్స్ విభాగం వెల్లడించింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సంచార్ సాథీ మొబైల్ యాప్తో వీటికి అడ్డుకట్ట వేయగలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇలాంటి ఫోన్ కాల్స్ను కట్టడి చేయడం సైబర్ నేరాల నియంత్రణలో కీలకమని అధికారులు చెబుతున్నారు. కాగా మొబైల్ వినియోగదారులు సంచార్ సా మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని వాడి అనుమానాస్పద నెంబర్లను వెంటనే బ్లాక్ చేసే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు.
ఫిర్యాదు మేరకు ఆయా నెంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ఇందుకు అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్ల విభాగం ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూఫ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. గతంలో దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 1.35 కోట్ల స్పూఫ్డ్ ఫోన్ కాల్స్ వచ్చేవని, ఇప్పుడు స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్పూఫ్డ్ కాల్స్ రోజుకు సుమారు 4 లక్షల వరకు మాత్రమే వస్తున్నట్టు వెల్లడించారు. ఉదాహరణకు విద్యుత్ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్డింగ్ వివాదాలకు సంబంధించి పట్టణ వినియోగదారులకు సరైన సమాచారం అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జ్యోతి చాట్బాట్ను అభివృద్ధి చేస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మై స్కీమ్ ప్లాట్ఫామ్ను మెరుగుపరచడానికి AI చాట్బాట్ను ఉపయోగిస్తుంది. భారతదేశంలోని అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధ టెక్నాలజీలను అమలు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ఆధునీకరణ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు చేపట్టే ఈ AI ప్రాజెక్టుల విలువ సుమారు 1.1 కోట్ల నుంచి 10 కోట్లుగా ఉంటుంది. ఇవి అనేక రకాల అప్లికేషన్లను కవర్ చేస్తాయి. ఉదాహరణకు విద్యుత్ కనెక్షన్లను, అంతరాయాలు, బిల్డింగ్ వివాదాలకు సంబంధించి పట్టణ వినియోగదారులకు సరైన సమాచారం అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జ్యోతి చాట్ యాప్ను అభివృద్ధి చేస్తుంది. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మై స్కీమ్ ప్లాట్ఫామ్ను మెరుగుపరచడానికి AI చాట్బాట్ను ఉపయోగిస్తుంది. పౌరుల వివిధ సామాజిక సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి, వాటి కోసం దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తున్నారు. జంతు కదలికలను ట్రాక్ చేయడానికి, మానవ వన్యప్రాణుల దాడులను నివారించడానికి ఒడిశా అటవీ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ సాఫ్ట్వేర్ను ప్రారంభించింది. రోడ్డు భద్రత కోసం కర్ణాటక ప్రభుత్వం కూడా AI ఆధారిత వ్యవస్థలను అమలు చేస్తుంది. ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందించే 50 అధికారిక వెబ్సైట్లను కేంద్రం అంతర్గత AI ప్రాజెక్టు భాషిణిని నిర్వహిస్తుంది. కేంద్ర పథకాలకు సంబంధించి ఫీడ్బ్యాక్, నాణ్యతను, సాంప్రదాయ యంత్రాంగాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. చాలా రాష్ట్రాలు శాసనసభ, పరిపాలనా, న్యాయ వ్యవస్థల్లో కృత్రిమ మేధను ఉత్పాదకత సాధనంగా ఉపయోగించాలని చూస్తున్నాయి. 8 నుంచి 10 నెలల్లో దేశీ సామర్థ్యంతో తయారీ అందుబాటులోకి 18,693 GPUలు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. కృత్రిమ మేధకి సంబంధించిన చాట్ GPT, DeepSeek R1కు ధీటుగా మన సొంత ఫౌండేషన్ మోడల్స్ను ప్రోత్సహించడంపై కేంద్రం కసరత్తు చేస్తుంది. ఇందుకోసం అంకుర సంస్థలు, పరిశోధకులకు కావలసిన మౌలిక సదుపాయాలను చౌకగా అందుబాటులోకి తెస్తుంది. వీటి దన్నుతో వచ్చే 8 నుంచి 10 నెలల వ్యవధి కనీసం 6 పెద్ద డెవలపర్లు, స్టార్టప్లు పూర్తి దేశీయ సామర్థ్యంతో దేశీయ అవసరాల కోసం ఫౌండేషన్ మోడల్స్ను తయారు చేయగలవని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. మరింతగా దృష్టి పెడితే 4 నుంచి 6 నెలల వ్యవధిలో కూడా ఇవి సాధ్యపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. AI మార్గదర్శక ప్రణాళికలో తదుపరి చర్యలను మంత్రి గురువారం వెల్లడించారు. దీని ప్రకారం AI ఫౌండేషన్ మోడల్స్పై పనిచేసే అంకురాలు పరిశోధకులకు 18,693 అత్యాధునిక గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల ఉమ్మడి కంప్యూటింగ్ సామర్థ్యం అందుబాటులోకి రానుంది. జియో ప్లాట్ఫామ్స్, CMS కంప్యూటర్స్, టాటా కమ్యూనికేషన్స్ మొదలైన సంస్థలు ఈ GPUలను అందుబాటులో ఉంచుతున్నాయి. అంతర్జాతీయ వ్యయ ప్రమాణాలతో పోలిస్తే ఉమ్మడి కంప్యూటింగ్ సదుపాయం దేశీయంగా $1 కన్నా తక్కువగానే లభిస్తుందని, 40% వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వైష్ణవ్ తెలిపారు. AI సేఫ్టీ ఫౌండేషనల్ మోడల్స్ సురక్షితంగా, విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు AI సేఫ్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. దీని కింద మెషిన్ ఆన్ లెర్నింగ్, సింథటిక్ డేటా జనరేషన్, ప్రైవసీ ఎన్హాన్సింగ్ స్ట్రాటజీ తదితర ప్రాజెక్టులు ఎంపికైనట్లు ఆయన వివరించారు. ఇండియా AI మిషన్ కృత్రిమ మేధ సహకారంతో ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, లాజిస్టిక్స్ తదితర సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించి ఆవిష్కరించిన AI మిషన్ కింద పలు దరఖాస్తులు వచ్చినట్లు వైష్ణవ్ చెప్పారు. తొలి విడత ఫండింగ్ కోసం 18 అప్లికేషన్లను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇవి వ్యవసాయం, వాతావరణ మార్పులు మొదలైన అంశాలపై పనిచేస్తున్నట్లు వివరించారు.